కనకుండా ఎలా ఉంటుంది? మనం ఆయన అన్ని కొలిచేశాడుగా విడిచిపెట్టకుండా అని ప్రశ్న. ఏమై ఉంటాం మనం అంటే చాలా అందంగా చెప్తాడండి. మహాభారతంలో పాండవులు వనవాసానికి లాక్షాగ్రహానికి కాశీ తారణావతం పెడుతున్నప్పుడు విదురుడు వచ్చి ధర్మరాజు గారికి ఏవో కొన్ని రహస్యంగా కొన్ని సూచనలు చేస్తాడు. నాయన వీళ్ళేం ప్రేమతోటి పంపించడం లేదు, మిమ్మల్ని అక్కడ దగ్ధం చేద్దామని పంపిస్తున్నారు. అలోహం నిశితం శస్త్రం అన్నాయండి. అలోహం అలోహం అంటే లోహంతో చంపరు వాళ్ళు, శత్రువులు. అగ్నిహోత్రంతో చంపుదాం అనుకుంటున్నారండి, లక్కంటిని తగిలిపెట్టి సంహరిద్దాం అనుకుంటున్నారు కనుక అలోహం. నిశిత తెలివితేటలు, నిశితమైనటువంటి తెలివితేటలు అండి విదురుడి మాటలు కదా. తర్వాత మళ్ళీ విదురునితో కూడా వర్ణించి చెప్తాడు కదా, శస్త్రం మిమ్మల్ని హింసించేటటువంటిది కనుక దాని నుండి కాపాడాలి మీరు. కక్షఘ్న అందంగా చెప్పేశాడు. కోడ్ వర్డ్ పాస్వర్డ్ అంటూ ఉంటారు కదా మన వాళ్ళు ఈ కంప్యూటర్లకి వాటికి. ఆ పాస్వర్డ్ చెప్పాడు విదురుడు ధర్మరాజు గారికి. అప్పటి నుంచి ఉంది పాస్వర్డ్. చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఈ పాస్వర్డ్ చెప్పి, ఈ పాస్వర్డ్ చెప్తాడు ఒకడు నీ దగ్గరికి వచ్చి, నేను పంపించినవాడు. అప్పుడు నువ్వు వాడికి అవకాశం ఇస్తే వాడు మీకు ఏదో ఏర్పాటు చేస్తాడు, బిలం తవ్వడానికి కనకుడిని పంపిస్తాడు. ఆ కనకుడు వెళ్ళిన తర్వాత మరి వీడు విదురుడు పంపించిన వాడే అని పాండవులకు ఎలా తెలుస్తుంది అంటే ఈ శ్లోకాన్ని వాడు చెప్తాడు. అయితే వీడు విదురుడు పంపించిన వాడే అని ఒప్పుకుంటే రాత్రిపూట సొరంగం తవ్వేస్తాడు ఆయన, ఏం ప్రమాదం లేకుండా బయటపడిపోవడానికి కదా లాక్షాగృహం నుంచి వనంలోనికి. ఇలా అక్కడ ఏమిటి అర్థం? ఇప్పుడు అగ్నిహోత్రం దావాన కార్చి అరణ్యంతా అంటుకుని ఎగసి పడుతున్న అగ్నిజ్వాలలు, అక్కడ ఉండేటటువంటి తెలివైన జంతువులు కొన్ని ఎలకలు అవి ఏం చేస్తాయి? అక్కడ బిలములు ఉంటే బిలాల్లోకి దూరిపోతాయి. బిలాల్లోకి దూరిపోతే అగ్నిహోత్రం వాటిని ఏం చేయదు, బయట ఉండే వాటిని అన్నింటినీ తగులు పెడుతుంది కానీ కదా. తప్పించుకునే మార్గాలు ఉన్నాయి. ఈ అందమైన మాట చెప్పేశాడు విదురుడు ఆయనకి. మీరు కూడా బిలంలోంచి తప్పించుకోవాలి సుమా అని చెప్పేస్తాడు కదా. మనం కూడా వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవడం కోసమని బిలంలో దూరారండి. మనం పరమాత్మ పాదార విందం మన శిరసున పడకుండా ఉండడం కోసమని ఏ బిలాల్లోకో ఎలుకల్లా దూరిపోయి ఉండి ఉంటాం ఆ జన్మలో. కనుకని ఈ జన్మ ఎత్తి వాళ్ళ ఈ జన్మ దాకా వచ్చాం మనం. పరమాత్మ అయితే అందరినీ స్పృశించడం కోసమని సుముఖుల విముఖుల, వీళ్ళకి ఇష్టమా వీళ్ళకి అనిష్టమా ఏ లేదు, అందరినీ ఒకసారి స్పృశించి చూసుకుందాం అనుకున్నాడంటే ఎంత ఔదార్యం. మరి విముఖుల తలల మీదే పాదార విందాన్ని ఉంచితే సుముఖులైనటువంటి వాళ్ళ కావాలి పరమాత్మని పాదార విందం అని కోరుకునేవాళ్ళని ఆయన స్పృశించడం పెద్ద అబ్బురమేం కాదు కదా, ఆశ్చర్యమేం కాదు కదా. తనేలే ఇరుక్కై పని ఉండు విక్రాంత. విక్రాంత అంటే కొలిచినటువంటి. అన్యపరార్పక్కరులేయో మేల్ విడువలావదు, అనన్య ప్రయోజన పక్కలు మేల్ విడలాహాదో. అన్యపరులు ఇప్పుడు భగవంతుడు ఆ వృత్తాంతం చేసేటప్పుడు మిగతా వాళ్ళని ఎవళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారండి. అందరూ అలా పరమాత్మ పాదార విందం వచ్చి నా శిరసున పడుతుందేమని ఎదురు చూస్తున్నారా? అంత గొప్పవాళ్ళు అంటావా? ఇంద్రాది బృందారకులు. ఇంద్రుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఆ సమయంలో ఆయన కొలిచే సమయంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? సామాన్లు ప్యాక్ చేసుకుంటున్నారండి వాళ్ళు. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు కొలిచేస్తాడండి, మళ్ళీ మన స్వర్గం మనకి ఇచ్చేస్తే వెంటనే స్వర్గానికి వెళ్ళిపోవాలి కదా. కనుక లగేజ్లన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు మళ్ళీ మనం స్వర్గానికి వెళ్ళిపోదామని. అంతేగాని ఇది చూసి ఆనందిద్దామని అనుకోవడం కాదు కదా. కనుక ఇక్కడేమి ఆటలు ఏమీ లేవు, వెళ్ళిపోండి. కనుక ఆ రీతిగా భగవానుడు విముఖులైన వాళ్ళ సరస్సు మీద కూడా పాదాలను ఉంటాడుగా. ఇప్పుడు కాబట్టి ఇంకోప్పుడే చమత్కారం అండి. ఎలా ఉంటుందంటే వీళ్ళని తరింపజేయాలి. తరింపజేయాలంటే మన పాదార విందంతో ఒకసారి స్పృశించాలి. ఒప్పుకుంటాడా అవతలి వాడు? ఒప్పుకోడుగా. కనుక ఏం చేయాలి? ఓ మంచి ఆలోచన. మా పెద్దన్నయ్య గారు ఉండేవారు, మా బద్రీనారాయణ గారు కంటే పెద్ద ఆయన. చిన్నతనంలో ఆడుకునేవాడు. మా అందరం ఒకే ఊళ్ళో ఉండేవాడు. మా పెద్దలు వాళ్ళు అందరూ, అందరి పిల్లలు ఒకే వయసు వాడు, ఇంచుమించు సమవయసు.
ఈయన వాళ్ళందరినీ పిలిచి మనం ఆట ఆడుకుందాం రా అనేవాడు. ఏమిటి ఆట ఆడుకుందాం అంటే మనం డబ్బులు మొక్క వేద్దాం. డబ్బులు మొక్కనే కానీ పాపం ఈ ఆడపిల్లలందరూ పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర కానీలు అర్ధనాలు అన్ని ఇచ్చేసేవారండి ఆయనకి. వాళ్ళు ఎదురుండగా ఆయన ఏదో బాధ్యత నటించి వెళ్ళిపోయిన తర్వాత రేపు చూద్దాం మొక్క వచ్చేస్తున్నారు. ఆ డబ్బులు తీసుకుని వాడేసుకుంటే మాట్లాడి వీళ్ళు వస్తే ఏముంటుందండి. అలా చమత్కారం. ఈ డబ్బులు కావాలంటే ఇస్తారా, నాకు ఇవ్వండి అంటే ఇస్తారా ఎవరుగా. కనుక ఏదో అలాగా వామనుడు కూడా చాలా తెలివైన వాడు. విద్యలు చూపిస్తానరా మీకు. ఏమిటి విద్య చూపిస్తాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండి అంతా కొలిచేస్తాను నేను. ఇక్కడ నువ్వు ఉంటే అంతా ఎలా కొలుస్తావు, అది కుదరదు కదా, కొలుస్తాను కావాలంటే చూడండి అని కొలవడం ప్రారంభించి వాళ్ళ సరస్సుల మీద కూడా బాధాన్ని ఉంచాడండి. అలా అంటే గాని నీ సరస్సులు నా పాదం ఉంచుతానంటే అబ్బాయి నాకేదో బాగుందని వెళ్ళిపోయే బుద్ధిమంతులే కదండి మనం. కనుక విముఖులైన వాళ్ళని కూడా అలా తరింపజేసిన పరమాత్మ ఇంకా పరమాత్మ పాదారవిందములను పొందాలని తప్పించే వాళ్ళ సరసన ఇప్పుడు ఇవాళ ఈయన తప్పిస్తున్నారు ఆడవారు. నీ పాదారవిందం ఎప్పుడు నేను దర్శిస్తానో, మొదటిది దర్శనం, తర్వాత స్పర్శనం కదా, ముందు దర్శనం. నీ పాదారవిందాన్ని ఎప్పుడు దర్శిస్తానో కదా అని ప్రార్థించే వాళ్ళ దగ్గర వాళ్ళ సరసన ఉంచడానికి ఆటంకం పరమాత్మ. విక్రాంత ఎంతసేపు నీకు నమస్కరించావు అన్నవాళ్ళనే ఈ పాదాల కిందకి తీసుకుంటావా? నీ దాసులు అన్నవాడని నీ పాదాల కిందకి తీసుకోవా? మరి వాళ్ళందరూ నీ వాళ్ళని కావాలనుకున్న వాళ్ళు కదా, అలాంటి వాళ్ళని అందరినీ దాసులనుగా చేసుకున్నావుగా పాదారవిందంతో కొలిచి అంటూ. పరావరాలయం పరులైన దేవతల యొక్క అవరులైన మానవుల యొక్క ఆలయం అంటే లోకాలండి, వాళ్ళ వాసస్థానం. వశిష్ఠ చండాళ విభాగమింద్రికే ధూళిదానం పండిన తిరువడిగల్. ఎలాంటి పాదారవిందాలు పరమాత్మవి. వశిష్ఠ చండాళ విభాగమింద్రికే, ఈయన ఆచారం అది కలిగిన వశిష్ఠ అంటే ఆచారానికి ఇస్తారు, మిగతా వాళ్ళు అనాచారులు. ఆచారం ఉందా లేదా అని చూసి, యోగ్యత ఉందా లేదా చూచి అయితే రా అని ఆయన సరసన పాదం ఉంచడం. అదే నీ సరసన పాదం ఉంచాను నేను అని మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. ఇలాంటివేం లేవు. అందరి సరస్సుల మీద పాదారవిందాన్ని ఉంచాడుగా పరమాత్మ. కనుక ఏమీ భేదం లేకుండా ఆయనకి అందరూ సమానమే కదండి. సమూహం సర్వభూతేషు నవేద్వేష్యోస్తి నా ప్రియ. భగవద్గీత ఏమన్నాడు, నేను అందరికీ సమానం నేరా, వీడంటే నాకు గిట్టదని అలాంటి వాడు ఎవడూ లేడు, లేదా వీడు అంటే మంచివాడు ఎవడూ లేడు, అందరూ నాకు ఒకటే బంధుత్వం కదండి. పరమాత్మకి జీవులందరితో ఒకటేగా బంధుత్వం. మనకు తెలియకపోవచ్చు ఆ బంధుత్వం, కనుక మనకి ప్రేమ కలగకపోవచ్చు, తెలిసిన వాడికి ప్రేమ కలుగుతుందిగా. కనుక అందరినీ ఆదరించినటువంటి ఆయన పాదారవిందములు అత్తయ్యుడియ చెల్లావి అనక్కడిదావదే. ఇలా అడగని వాళ్ళ సరసను కూడా ఉంచిన పాదారవిందం కావాలి కావాలి అని కోరుకుని అది లేకపోతే నేను ఉండలేను అనేటటువంటి నాకు లభించడం లేదా ఇవాళ అంటూ. సంఘైశ్వరాణ దివి భూతలస్థై. మాంగళ్య స్తోత్రం రోజు చదువుకోవాల్సిన స్తోత్రం అండి. ఇది చాలా గొప్ప ప్రయోజనకారి అయినటువంటి స్తోత్రం. కనుక ఈ మాంగళ్య స్తోత్రం చదువుకుంటే ఎలాంటి ఆటంకములైనా పోతాయి, ఎలాంటి సంపద అయినా కలుగుతాయి అంటారు కదండి. ఆడియాడ తిరువైముడి ఎలా అయితే సకల ఫలప్రదమో ఈ మాంగళ్య స్తోత్రం కూడా అంత ఫలప్రదమైనటువంటిది. అందులో వర్ణిస్తున్నారు ఈ వామనావతారాన్ని. సంఘైశ్వరాణం దివి భూతలస్థై. స్వర్గంలో ఉండేటటువంటి దేవాదులు, భూలోకంలో ఉండేటటువంటి వాళ్ళు. మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. ప్రతి శ్లోకానికి చివర మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. నాకు మంగళములన్నీ కూడా వృద్ధి పొందు రీతిగా భగవానుడు చేయుగాక. ఇది ఈ స్తోత్రం. కనుక అక్కడ దేవతలందరూ అన్నారు కదా, వాళ్ళందరినీ కూడా என்கிற கர்ம பாவ கர்மவாசனானிஷ்டரும்
தவம் செய்து நான் முகனே பெத்தான் என்கிற உபய பாவனா நிஷ்டரும் பெத்த పేరు எனக்கு అరిదావదే. కొందరు కర్మభావన నిష్ఠులు, మరికొందరు కర్మభావన బ్రహ్మభావన ఉభయ భావన నిష్ఠులు, మరికొందరు బ్రహ్మభావన నిష్ఠులు. ఉండే మానవ జనాలలో తేడా. ఇప్పుడు దేవతలు ఉన్నారనుకోండి, వాడు కర్మభావన నిష్ఠులు, సంఘైశ్వరాణం దివి అని. వాడు కర్మలను చేసుకున్న ఏ యజ్ఞం చేస్తే మనకి ఏం ఫలం కలుగుతుంది, స్వర్గంలో ఈ సుఖాన్ని పొందాలంటే ఏ యజ్ఞం ఎన్ని మార్లు చేయాలి, 100 మార్లు అశ్వమేధ యాగం చేస్తే ఇంద్రపదం వస్తుంది, శతక్రతు అంటారు కదా. ఇలా ఇలా కర్మభావన నిష్ఠులైన వాళ్ళు ఇంద్రాలు. బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయన కూడా కర్మభావన ఉంది. ఆయన ఎంతో పుణ్యం చేసుకోకపోతే 14 లోకాల మీద ఆధిపత్యం లభించదు కదండి. కనుక యుగకోటి సహస్రాన్ని విష్ణు ఆరాధ్య పద్మభూ పునః త్రైలోక్య ధాతృత్వం ప్రతిపేదే ఇది సుశ్రుమ అని అనేక కాలములు భగవాను ఆరాధించి బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మ పదవిని అందినాడు అన్నారు కదా. కర్మభావన. ఆయన అందరికంటే తెలివైన వాడు, భగవంతుని నుంచి నేరుగా జనించి భగవంతుని దగ్గర నేరుగా వేదములను అధ్యయనం చేసిన వాడు కనుక బ్రహ్మభావన. ఎప్పుడు చూసినా భగవంతుని భావన చేసుకుంటూ, ఎప్పుడు జపం చేసుకుంటూ, మరొక వ్యవహారమే ఉండదు ఆయనకి. ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండడమే, పరమాత్మని స్మరించుకుంటూ ఉండడమే కదా. కనుక బ్రహ్మభావన ఉంది, కర్మభావన ఉంది బ్రహ్మదేవుడు. మాకు బ్రహ్మభావన తప్పదే. సన్యాసులు వేరు. యామనమునులు అంటే సన్యాసాశ్రమ స్వీకారం చేసిన మహానుభావులు కదండి. మాకు బ్రహ్మభావనమే తప్ప కర్మభావన లేదు. ఏ భావన? ఒక్క బ్రహ్మభావనే. పరమాత్మ నీవే నీవే అనేటటువంటి వాడు. తురియాశ్రమం కదండి. తురియాశ్రమం అంటే అర్థం అదే. లౌకిక వ్యవహారములు ఏవీ లేకుండా కేవలము పరమాత్మను మాత్రమే ధ్యానం చేయుట కొరకై ఈ లౌకికమైన వాసనలన్నీ ఆటంకకారకములు గనక వాటినన్నిటినీ విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి పరమాత్మనే ధ్యానం చేయుట కొరకై స్వీకరింపబడినది సన్యాసాశ్రమం. సన్యాసం అంటే సమ్యజ్ఞాసం కదండి. అన్నిటినీ విడిచిపెట్టేసి ఆయన్నే పట్టాలి కదా. సతీ న్యాసం, సమ్యక్ న్యాసం, 2 అర్థాలు ఉన్నాయి కదా. సన్యాస యోగేన యతయ అంటుందిగా వేదమంత్రం కూడా. అట్లా పరమాత్మ యందే భావన కలిగినటువంటి వాడిని నేను. మరి అటు బ్రహ్మదేవుడి లోకానికి వెళ్ళింది పాదం, ఇటు కలిగిన ఇంద్రాదుల లోకములకు వెళ్ళింది. మరి నన్నెందుకు అనుగ్రహించదు నీ పాదార విందం? అనుగ్రహించాలి కదా, కేవలం బ్రహ్మభావనే కలిగిన వాడిని అంటున్నారు. కనుక ఇంద్ర ఉభయ భావన నిష్ఠరం పెద్ద పేరు వెనక్కరిదావదే. నాకు దుర్లభం అయిపోయిందే పొందడానికి. నమస్యదాక్షణే కృతక్షణ. నమస్కరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ఆర్తిని తొలగించుండు ఎల్లవేళ సన్నద్ధమై ఉండునది కృతక్షణం. పరమాత్మని ఆశ్రయించిన వాళ్ళ కోసమని ఏ పనినైనా ఆ పాదార విందములు చేస్తాయి. యద్బృందావన పండితం దధిరవైతాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధాయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమ యద్దూత్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. తలలన్నీ అహంకారంతో ముళ్ళుదేరిపోయి ఉన్న కిరీటములను కలిగిన రాజుల మధ్యలో ఈ పాదములు నడిచి వెళ్ళాయి. రాయబారానికి వెళ్ళినప్పుడు ఇన్నార్తూదనరేంద్ర ప్రతివాడదు పెద్ద బాధ్యత ఉంటుందండి. పాండవ దూత మరి ఈయన రాయబారిగా పెడుతున్నాడుగా. వెళ్ళిన వాడికి కృష్ణ పరమాత్మ అనరు. దుర్యోధన పక్షపాతులు కదండి. ఎవరు మీరు ఆయన పరమాత్మ భగవానుడు అనడానికి వీలేదు. ఆయన పాండవుల తరఫున వస్తున్నాడు కనుక పాండవ దూతగానే వ్యవహరించాలని సుయోధన ఆజ్ఞ. అంచేత అందరూ పాండవ దూత ఇన్నార్తూదన్. ఎవరి దూతండి ఈయన? రాజ్యం పోయింది కదండి ఆ పాండవుల దూత అని అందరూ అనుకునేవాళ్లే కదండి. కనుక
మరి అలా నడిచి వెళ్ళే ఈ పాదములు వాళ్ళకి మేలు చేయడం కోసం, ఆశ్రయించినటువంటి వాళ్ళకు మేలును కలిగజేయడం కోసమని ఎక్కడి పరమాత్మ అలాంటిది అహంకారుల మధ్యలో నడిచి వెళ్ళడా లేదా? కొడేమన్నారు ఇడే నడంద దూదా ఆడారు. కొడేమన్నారంటే గొడుగులు కలిగిన రాజులు, అంటే ఛత్రాధిపత్యం కలిగినటువంటి వాళ్ళు. కుర్చీలలో కూడా సింహాసనాలు ఉంటాయండి సభలో. సింహాసనాల్లో తారతమ్యాలు. ఒక వరుసలో ఉండే సింహాసనాలన్నీ పైన గొడుగు ఉంటుంది. అంటే వాడు ఒక రాజ్యానికి రాజుగారు అని, సామంతరాజు మహారాజు ఏదో వాడి స్థాయిని. కొన్ని కుర్చీలకు గొడుగులు ఉండవు, అంటే వాళ్ళు రాజబంధువులు, వాళ్ళకి రాజ్యం లేదు, వాళ్ళ బంధువులు చుట్టారు. ఇలా ఏవో తేడాలు ఉంటాయి. ఈయన కొడైవన్నరీయుడై నడంద దూదా, అలా గొడుగులు కలిగిన రాజుల మధ్యలో ఈయన సామాన్యులాగా నడిచి వెళ్ళినటువంటి, దౌత్యం చేయడం కోసం నడిచి వెళ్ళినటువంటి వాడు కదండి పరమాత్మ. కనుక ఆయన పాదార విందములు ఎట్లాంటివి? కృతక్షణ భక్తులను కాపాడే విషయములో పూనిక కలిగినటువంటివి. కృతక్షణం అంటే సన్నద్ధమై ఉండుట, పూనిక కలిగి ఉన్నటువంటి పాదార విందములు. ప్రాసంగికమాహప్పిరంగ அபதானம் கிடக்கத்திடீர் திருவடிகளிலே தலை சாய்த்தாருடைய ஆர்த்திகளை போக்குகையிலே కృతావసరమాయి ఉళ్ళ అత్తై. భగవంతుని పాదార విందములు ఆశ్రితుల యొక్క దుఃఖములను పోగొట్టడం కోసమని ఎప్పుడు వేచి ఉంటాయి. కృతావసరమాయి అంటే ఎప్పుడు సన్నద్ధంగా, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండడం. టీవీలో పరుగు పందాలు చూస్తూ ఉంటారా? ఆ పరుగు పందాలు చూసినప్పుడు ఇంకా ప్రారంభం అవుతుంది పరుగు పందెం. అప్పుడు అందరూ ఏదో ఓ గాలు వెనక్కి పెట్టి ఓ గాలు మడిచి సన్నద్ధంగా ఉంటారనమాట. ఆ విజిల్ ఏదో మోగ్గానే ఒక్కసారి ఉరుకుతారు. అలా ఈయన పాదాలు సన్నద్ధంగా ఉంటాయట. ఎవరికైనా ఆపద కలిగితే ఒక్కసారి ఉరకడం కోసమని సన్నద్ధంగా ఉండే పాదార విందములు. నమస్యదార్తిక్షపణి, తనకు నమస్కరించినటువంటి వారి యొక్క ఆర్తిని తొలగించుడయందు ఎప్పుడు సన్నద్ధమై ఉండునవి. ఎప్పుడు అది ఎందుకోసం అంటే త్రివిక్రమావతారం అంటే ఏదో ఒకసారి జరిగిన వృత్తాంతం, రోజు కొలుస్తాడంటే ఆయన ఇదే పని. ఆయన సర్వే కాదుగా, అప్పుడు అవసరమైంది అప్పుడు కొలిచాడు. మరి భగవంతునిది ఈ జగత్ అంత, ఇది కొలిచి పుచ్చుకోవాలి. భగవంతుడి జగత్తుని కొలవడానికి లోకంలో ఉండే సర్వేయర్లు సరిపోరు కనుక ఆయనే కొలుచుకొని మరి చూపించుకోవాలి. తప్పదు కనుక ఆయనే కొలిచి పుచ్చుకున్నాడు. ఇదంతా నాదిరా నాయన అని. అదితో ఒకసారి అవడం కాదు, ఎప్పుడు ఆ పాదార విందములు ఆశ్రితుల కోసమని సన్నద్ధముగా నుండునవి అంటాం. కనుక తలై సాయిద్దారుడే ఆర్ధిహళి పొగ్గుహైలే, తల వంచిన వారు. ఇదే మనలో ఉండే లోపం, తల వంచకపోవడం. మనం చేయాల్సిన కష్టమే లేదు. ఆయన పాదాల దగ్గర తల వంచితే మన బాధ్యతలన్నీ ఆయన చూసుకుంటాడండి. అలాంటి వాళ్ళ యొక్క బాధలను, ఆర్తులను పోగొట్టడంలో కృతావసరమాయుళ్ళ అత్తయి ఆశ్రిత రక్షణத்திலே అవసర ప్రతీక్షమాన తిరువడిహళై కాంగైకు. ఎప్పుడెప్పుడు ఆశ్రితుల్ని మనం కాపాడదామా అలా చూస్తూ ఉంటాడండి పరమాత్మ. మనం ఒకసారి ఆ పరమాత్మ కాపాడు అనాలి, మనం అనకుండా కాపాడకూడదుగా. పాపం ఆయన సన్నద్ధంగా ఉంటాడు. వీడు పిలిచాడా వెళ్ళిపోదాం. మనం పిలవం. మనం ఎందుకు ఏంటో అన్న దౌర్భాగ్యం అండి. నేనే అంత చేతగానే ఆయన పిలవడానికి నా ప్రయత్నం నేనే చేసుకుంటా, లేదా మా వాడు ఎవడో ఉన్నాడు అనుకుని ఆయన పిలవం. ఆయన పిలిచావా ఒక అరక్షణం ఆలస్యం ఉండదండి, పరమాత్మ పరిగెత్తుకొని వచ్చేస్తాడు. అందుకోసం సన్నద్ధంగా ఉన్నటువంటి పాదార విందములు. అలాంటి వాటిని తిరువడిహళి కాంగైకు కదాను సాక్షాత్కరవాణి చక్షుష என்று కూపెడ వేండువదే. ఇంత ప్రేమ ఆశ్రితుల మీద ఉన్నటువంటి పరమాత్మ పాదార విందములను ఎప్పుడు నేను ఈ నేత్రములతో దర్శించును కదా అని ప్రార్థించాల్సి వస్తోంది అంటున్నా. ధనం మదీయం, ఆ పాదార విందములు నా ధనము. వైత్తమానిది ఎన్గిడబడియే వైత్తమానిది. ఎక్కడ? తిరుక్కోడు. అక్కడ కుబేరుడు
సరిగా పనిచేయలేదని ఆ దిశలన్నీ పట్టుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకుని తల కింద పెట్టుకు పడుకున్నాడు అండి. ఆయన చాలా గొప్ప సుందరంగా ఉంటాడు పరమాత్మ. తిరుక్కోడు మధురకవి ఆళ్వార్ల అవతార స్థలం అనేటటువంటి ఆ తిరుక్కోడూరులో ఉన్న ఆయన వైత్తమానిది అన్నారు కదా. ఆ ధనమేమిటి? ఆయన పాదార విందములు. పాదార విందములే మనకు ధనము, మాకు ధనము. మదీయం ధనం, నా యొక్క ధనమేమి అంటే పరమాత్మ పాదార విందం ఉంటే చాలా అండి. అన్నీ ఉన్నట్టేగా. లక్ష్మీదేవి అందులో ఉంటుందండి, ఆ పాదార విందములను ఆశ్రయించి ఉంటుందండి కదా. కనుక எனக்கு ప్రాప్యం ప్రాపకం ఆన దాని ఉళ్ళత్తై ధనం మదీయం తవ పాద పంకజ. రెండు మాటలు, ఒకటి ధనం, మరొకటి పంకజం. రెండు మాటలను సాధించు. ఏమిటి రెండు మాటలు? ధనం. ధనం ఏమిటి? నోట్ల గట్లు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏం ప్రయోజనం లేదు. 100 రోజుల తర్వాత చూసినా, 1000 రోజుల తర్వాత చూసినా ఆ నోట్ల గట్లు 10 కట్టలు పెడితే 10 కట్టలే ఉంటాయి. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఊరికే కొత్త నోట్లు వాసన చూసుకొని అందులో పెట్టుకోవడం. దాన్ని వాడుకుంటే ప్రయోజనం. అది ఏదో మనకి ఇష్టమైనటువంటి దానిని మనం పొందడానికి సాధనం. ధనం అనేది స్వయం పురుషార్థం ఏం కాదు. ధనం ఏం చేసుకుంటాం మనం? అది ఇతరమైన కోరికలను మనం పొందడానికి అది సాధనం. దాని ద్వారా మనం పొందుతాం. కనుక ఉపాయము అనుకోండి, సాధనము, ప్రాపకము. పంకజం పాద పంకజం, పాద పంకజం. పంకజం కమలం. కమలం సాధనం కాదు, భోగ్యం. అనుభవిస్తాం, ఆనందిస్తాం. కమలాన్ని తెచ్చుకుని పరిమళం చూస్తేనో ధరిస్తేనో ఆనందిస్తాం కదా. ఇష్టమైనట్లుగా వినియోగించుకుని ఆనందిస్తాం. అంటే ప్రాప్యము. ప్రాప్య ప్రాపకములు రెండు కూడా ఆయన పాదార విందములే. ఆయన పాదములు పట్టుకుని ప్రార్థిస్తామండి, స్వామి నీ సన్నిధి కావాలి, ఇచ్చాడండి. ఆ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఆయన పాదములకే సేవ చేస్తాం. అంటే ప్రాప్యము అదే. పల్లాండు పల్లాండు పల్లా ఈరత్తాండు భగవంతుడికి మంగళాశాసనం చేశారండి. మొత్తం ఆ పాసురాలన్నీ మనం కూడా రోజు పెరుమాడ దగ్గర చదివేశాం అనుకోండి. ఏమి ఫలము కలుగును? ఫలశ్రుతి చివరి పాసురంలో చెప్తారు. பல்லாண்டென்னு பவித்திரனை பரமேட்டு சார்ந்தவென்னும் வில்லாண்டான் தன்னை வில்லி புத்தூர் விட்டு சித்தன் விரும்பிய சொல் నల్లాండెండు నవీనురైపార్. ఎవరైతే ఈ తిరుపల్లాండు ప్రబంధాన్ని చదువుతారో చూడుందు ఇరుందు ఎత్తువర్ పల్లాండే. భగవంతుడికి పల్లాండు పాడిన వారు ఆ భగవంతుడి సన్నిధానాన్ని పొంది ఆయనను చుట్టుకొని ఉండి ఆయనకు పల్లాండు పాడే ఫలాన్ని పొందుతారు అన్నారు. ఫలము పల్లాండే, ఉపాయము ఈ పల్లాండు ప్రబంధమే కదండి. ఉపాయోపయములు రెండు. అలా మనకు సాధనము పరమాత్మ పాదార విందములే, భోగ్యము పరమాత్మ పాదార విందములే. ధనం మదీయం తవ పాద పంకజం అనడం వలన భోగ్యమై ఉన్నటువంటివి, ఉపాయమై ఉన్నటువంటివి. అలాంటి పాదార విందములను కథాను సాక్షాత్కరవాణి. ఎప్పుడు నేను ప్రత్యక్షం చేసుకోగలుగుతానో, చూడగలుగుతానో అని భావన. ఎప్పుడు నేను ప్రత్యక్షం చేసుకోగలుగుతానో సాక్షాత్కరవాణి. త్రైవిక్రమాపదాన ధూళిదానద్దిలం కాణపెరాదన్నా ఇని ఎందు కాణ ఇరుక్కిరే. గొప్ప అవకాశం ఇచ్చాడండి భగవంతుడు. త్రివిక్రమావతార కాలంలో అందరినీ స్పృశించారు, తన పాదారవిందాన్ని చేపాడు కదా. ఏమిటో ఏ కారణం చేతనో అప్పుడు దర్శించుకుని స్తోత్రం చేసే భాగ్యం కలగలేదు. మరి ఇంకెప్పుడు పొందగలుగుతాం? ఆయనంతా ఆయన దిగొస్తే పొందాల్సిందే, కానీ మనం వెళ్ళి సాధించుకోగలిగింది కాదు కదా. చక్షుష కోరిక ఏమిటి? కన్నులతో చూడాలి. కన్నులు ఉన్నందుకు కలిమి. బర్హాయితే నయనే నరాణాం. భాగవతం అన్నగా చెప్పేసిందండి. కన్నులు, అందరి కన్నులు కన్నులు కావు. కన్నెన్న కన్నే అంటారు. అందరి కన్నులు కన్నులు కావు. అదేమిటండి మరి? కన్నులు కన్నులు అనరా అంటే, కన్నులు అన్నవన్నీ చూడడానికి ఉపయోగపడవు. చూడడానికి ఉపయోగపడే కన్నులు కన్నులు తప్ప చూడడానికి ఉపయోగపడకపోతే ఆ కన్నులు ఎలాంటివి? బర్హాయితే నయనే నరాణాం. నెమలి కన్నులు. నెమలికి కన్నులు ఉన్నాయా? ఆ కన్ను ఏమైనా చూడడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. భగవంతుడిని చూడడానికి ఉపయోగపడకపోతే మన కన్ను అంతే. భగవంతుడిని
దర్శిస్తే ఈ ఇంద్రియములకు సార్థక్యం, ఆయన దర్శిస్తే నేత్రములకు కలిమి, ఆయనను గురించి వింటే చెవులు ఉన్నందుకు ప్రయోజనం, ఆయనను కీర్తిస్తే నోరున్నందుకు ప్రయోజనం. లేకపోతే పోతన గారు కప్పల జిక్వలు కువల ఏస, కప్పల నోళ్ళు, ఆ కప్పలని బెక్కబెక్కలాడుతూ ఉంటాయి కదండి. మనం మాట్లాడే మాటలు అర్ధరహితములైనటువంటి మాటలు, అంతే, ఏం ప్రయోజనం ఏం లేదు. చెడ్డ మాటలు వినడానికి చెడు చెబుతాం. ఎవరి గురించి అయినా ఒక చెడు మాట చెప్పినామండి, ఇందాక ఏదో చెప్పారు సరిగా వినలేదు మళ్ళా చెప్పండి అని అడిగి మరి అది భగవంతుని గురించి చెప్తాను ఆయన అంటే నాకు తీరిక లేదండి, వినా. మరి ఆ చెవులు ఏమనాలి? చెవులు అనాలా? మరి వాటిని ఏమనాలి? చెట్లకు కోటరములు ఉంటాయి, అంటే చెట్లలో తొర్రలు ఉంటాయి, ఆ తొర్రలలో పాములు దూరుతూ ఉంటాయి. వాటికి మన చెవులకి ఏమి తేడా లేదు. అందులో పాములు దొరుకుతాయి, ఇందులో చెడ్డ విషయాలు దొరుకుతాయి. కనుక ఏం ప్రయోజనం లేదు. కనుక చక్షుష, కన్నులు ఇచ్చావు నువ్వు పరమాత్మ. నీలమేఘ నిగమంజన పుంజశ్యామ కుంతలం అనంతశయంత్వ అంటారు పురద్దాడు వరదరాజస్వామిలో, వరదరాజస్వామిని గురించి. నేత్రసాత్కురు కరీష సదామాం, అందమైన మాట అండి. నేత్రసాత్కురు కరీష సదామాం. రామానుజులు వారు వింటుండగా ఏదో వరదరాజస్వామి వారి గురించి స్తోత్రం చెప్పమంటే చెప్పారు. చెప్పిన తర్వాత రామానుజులు వారు ఏది వినిపించండి ఒకసారి ఆ స్తోత్రాన్ని అంటే వినిపిస్తున్నారు ఆయన. ఈ శ్లోకం విన్న తర్వాత ఈ స్తవం వింటే పెరుమాళ్ళు మీకు నేత్రాలు ఇచ్చేయాలి. అప్పుడు వారి నేత్రాలు తీసేసుకున్నారు, నేత్రాలు లేవు. మీకు నేత్రాలు ఇచ్చేయాలి, మొహం చూపించండి, నేత్రాలు ఇవ్వాలి అన్నారట. అందుకని నేత్ర సాత్పురు, నేత్రములను కలిగిన వారినిగా చేయుము. ఎప్పుడు ఈ నేత్రములు కలిగినవి అవుతాయి, సార్థకమైంది. కనబడితే కళ్ళున్నది ప్రయోజనం అండి. ఏమంటాం మనం? అసలు కళ్ళు లేవు, కళ్ళు లేకపోతే కనబడుతున్నాయి కదా, కళ్ళు ఉన్నాయిగా, గోళాలేవో కనబడుతున్నాయి. గోళమా కన్నంటే కాదుగా, ఇంద్రియం బంద్ చేయాలిగా, బంద్ చేస్తే కదా ఈ గోళం బంద్ చేసేది. బలుపు పట్టుకొని బిగించేస్తే అయిపోయిందండి. అందులో ఫిలమెంట్ లేకపోతే వెలుగుతుందా? వెలగదుగా. అలా ఇంద్రియం బంద్ చేయాలి కదా, ఇంద్రియం ఉంటే బంద్ చేస్తుందా? దేవత బంద్ చేస్తే సరే ఇలా 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 వెళ్ళిపోతుంది. కనుక ఆ నేత్రం అనేది ఉన్నందుకు ప్రయోజనం ఎప్పుడు అంటే పరమాత్మను దర్శించినప్పుడు. కనుక నేత్ర సాత్పురు, కన్నులను కలవాడినిగా చేయు పరమాత్మ అని ప్రార్థన కదండి. సరే మళ్ళీ సగంలో ఉదయకూడదుగా. మరి కూరద్దాడడానికి నేత్రాలు వచ్చాయండి, వినిపిస్తే వచ్చాయంటే మామూలు బాహిరమైన నేత్రములు కాదు. రామానుజులు వారు అదేంటి, ఆయన ఏదో పరాకులో ఉన్నారండి. తీసుకుని వెళ్ళి కూరద్దాడని పెరుమాళ్ళకి వినిపించండి వరదరాజస్వామి వారికి. వరంధరం పెరుంబళ్ళలు కదా, అర్జితార్థ పరిధాన దీక్షితుడు గనక ఆయనకు మీరు వినిపిస్తే ఆయన నేత్రాలు ఇస్తాడు, వినిపించండి నన్ను. రామానుజులు వారు లాంటి రికమెండేషన్ ఊరికే పోతుందండి. ఇందులో వారి స్తోత్రం వినిపిస్తున్నారు, ఈయన పరాకులో ఉన్నారు. శ్రీరంగం నుంచి వెళ్ళారండి కంచి. వెళ్ళిన తర్వాత రామానుజులు వారు వచ్చారనగానే పెద్దవాళ్ళందరూ వస్తారు కదా, వచ్చేదో మాట్లాడుతూ ఉంటారు కదా. అలా ఎవరో ఏదో మాట్లాడుతుంటే పక్కకి తిరిగి మాట్లాడుతున్నారు. అప్పుడే ఈ లోపల వరదరాజస్వామి వారు కూరత్తాడు ఆయనకి ప్రత్యక్షం అవడం, ఏం కావాలని అడగడం, నేత్రములు కావాలి అంటే నేత్రములు ఇవ్వడం, ఇదంతా జరిగిపోయింది. స్తోత్రం అయిపోయిన తర్వాత వారు అదే మీకు నేత్రాలు ఇచ్చి ఉండాలి కదా, వరదరాజస్వామి వారు ఇవ్వకుండా ఉండడే, మరి నేత్రములు కనబడటం లేదా అంటే కావలసిన నేత్రాలు ఇచ్చారండి అన్నారు. ఇప్పుడు కావలసిన నేత్రములు ఏమిటి అంటే ఈ నేత్రములు ఉన్నందుకు ప్రయోజనం పరమాత్మని దర్శించాలి, ఆచార్యులు దర్శించాలి. ఈ ఇరువురిని దర్శించడానికి మాత్రమే నేత్రములను అడిగారు ఆయన. పరమాత్మ ఇచ్చేశాడు ఆయనకి. అంటే మీకు పెరుమాళ్ళు కనబడుతున్నారా? ఆయన ఏ వస్త్రం ధరించారు, ఏ పీతాంబరాన్ని ధరించారు, ఏం ఆభరణం పెట్టుకున్నారు, వర్ణించి చెప్పారు ఆయన. కనుక పెట్టుబడి కనిపిస్తే చాలు, నాకు మా ఆచార్యులు రామానుజుల వారు కనిపిస్తే చాలు, ఇదే కోరుకున్నారు వారు అని. కనుక కన్నులు ఉన్నందుకు కలిమి అదే భగవద్ దర్శనం. మీరు కూడా ఏం కోరుకుంటున్నారు? చక్షుష, కంటితోటి. ఎప్పుడు మనసులో యోగులైనటువంటి వాళ్లకు మానసిక ధ్యానం కూడా ఏమంటారు, మనకి ఆనందవర్ధనుడు అందమైన మాట చెప్తాడండి. ప్రత్యక్షాదన విశిష్యతే అనుపకృత చేతస అతీతాగత విజ్ఞానం ప్రత్యక్షాదున విశిష్యతే. మహానుభావులైన వాళ్ళకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోయినా లోకం అంతా వాళ్ళకి తెలుస్తుంది.
ప్రత్యక్షంగా చూసిన వాడు ఎంత స్పష్టంగా చెప్పగలడో వాళ్ళు అంత స్పష్టంగా చెప్తారు. ఎలా? మానసిక ప్రత్యక్షం యోగులకు ఉండేటటువంటి, మనసులోనే వారు దర్శిస్తే వారికి అంతా కనబడుతూ ఉంటుంది. అలా యావనమునులు కూడా యోగులు కదా. కనుక వీరికి కూడా మనసులో పరమాత్మ పాదార విందములు ద్యోతకం అవుతూ ఉంటాయి, కానీ దానితో తృప్తి కలగదు. ప్రత్యక్షంగా దర్శించాలి పరమాత్మ పాదములు. కనుకనే చక్షుష సాక్షాత్కరవాణి, చక్షుస్సుతోటి నేత్రములతో నేను ఎలా దర్శిస్తాను పరమాత్మ, దర్శించాలి అని కోరిక. అదే చక్షుష விஷயங்களிலே மண்டி கிடக்கிற సంసారిகள் నడువే ఇరుక్కిర ఉమగ్గు. విషయములతో మునిగిపోయి తీరిక లేకుండా ఉండేవాళ్ళం మనం అందరం కూడా. ఏమనగా చెప్పేశారు, మనం యాదానం బట్టి నీంగం విరదత్తే ఏరిట్టుకొండు అని. అందుకు ఒకటే, ఎవరైనా పిలిచారనుకోండి, ఏమండి వస్తారా మీరు కాలక్షేపానికో లేకపోతే దేవాలయం అనుకోండి, ఇవాళ మా వాళ్ళు ఎవడో వస్తామన్నారండి, వాడు వస్తాడో రాడో తెలియదు. వచ్చినవాడు ఉంటాడు, ఫస్ట్ వచ్చినవాడు ఉండకుండా ఉంటాడా? మనకేంటి వంక కావాలి తప్పించుకోవడానికి, యాదానం పత్తి ఏదో వంక పట్టి నీంగం భగవంతుడికి దూరంగా ఉండడమే లక్ష్యం. అది వ్రతం, విరదత్తే అంటారు, వ్రతం. అలా ఉండేటటువంటి వాళ్ళు సంసారం అంటే వాళ్ళ విషయాల్లోనే వాళ్ళకి తీరుకుంటుందండి. అందులోనే మునిగిపోయి ఉండేటటువంటి సంసారులలో ఇరుక్కిన ఉమగ్గు నమ్మయ్యుడియ చెల్లాదబడి ఉహుర నిరుత్తునోవాహిల్. మరి ఇప్పుడు ఏమండి ఉపకారం చేయనట్టు మాట్లాడుతున్నారు మీరు, మీకు ఎంత ఉపకారం చేశాను నేను అన్నాడు పరమాత్మ. ఏం ఉపకారం పరమాత్మ? మీరు ఈ భూమండలంలో సంసారంలోనే ఉన్నారా? మరి సంసారంలో ఉన్నవాళ్ళు ఎవరికైనా భగవంతుడిని స్మరించడానికి తీరుకుందా? కానీ మీరు అన్నిటినీ విడిచిపెట్టి నన్నే స్మరిస్తున్నారంటే ఆ స్థాయికి మిమ్మల్ని పట్టుకొచ్చాను కదండి నేను. అంత ఉపకారం చేసిన వాళ్ళేగా, మనసులో మీరు తలుచుకుని దర్శించేలా ఉపకారం చేసిన వాళ్ళే కదా. మరి ఏమీ చేయనట్టుగా ఇప్పుడు ఏదో కొత్తగా నన్ను అడుగుతున్నారు మీరు అంటే, செய்யாதா போல கூப்பிட்டு இருதயன் ఎందుకలా మొరపెడుతున్నారు అంటే, కన్నాలే కండు విడాయి తీర ఇరుక్కిన ఎనకు கண்ணார கண்டு கழிவதோர் காதலுத்தார்க்கும் ఉండో కణ్గళ్ తుంజుదలే. కొందరి కోరిక కన్నార కండు, కనులారా చూచి, కడియోదోర్ కాదలు, ప్రేమ కూడా రకరకాలండి. కూడా ఇంటికి చుట్టాలు బంధువులు వస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. ఇప్పుడంతా ఏమిటి, వాట్సాప్ లో పంపించేస్తున్నారుగా శుభలేఖలు అవి. అంచేత వాట్సాప్ లో మాట్లాడేస్తే చాలా అనుకునే వాళ్ళది ఒక రకమైన ప్రేమ. ఈ వాట్సాప్ లో అవి చూస్తే కాదండి వెళ్ళి చూడాలండి ఆయన్ని అనుకునేవాడు ఒక ప్రేమ. తారతమ్యం ఉందా లేదా? ఉందిగా. అలా మానసికంగా భగవంతుణ్ణి స్మరించడం వలన ఆనందాన్ని పొందడం ఒక స్థాయి. లేదండి ఆయన పాదములను ఈ కంటితో చూడాల్సిందే అని కోరుకోవడం ఒక స్థాయి. ఇప్పుడు యావనమునుల యొక్క ప్రేమ ఏ స్థాయిలో ఉంది? భగవానుని కన్నులారా, ఆయన పాదార విందములను కన్నులారా సాక్షాత్కరించుకుంటే తప్ప తనివి తీరని దశలో ఉన్నటువంటి వారు కనుక ఇది మానసిక ప్రత్యక్షం. అంత ఆనందాన్ని ఎవరు కదా ఇలా కోరుకునేటటువంటి వాళ్ళకి విడాయిద్దీర ఇరుక్కిర ఎనక్కు అని వారు చెప్పేశారండి. ఇప్పుడు ఇంట్లో భార్య ఉంటుందండి, బయట భర్త ఉంటాడండి. ఓయ్ మంచినీళ్ళు పట్టరా, 4 పెడతగట్టుకుపోతుంది అన్నాడండి. చూసుకోండి ఫోన్లో వాట్సాప్ లో పంపించేశాను అందనుకో, దెబ్బకి తీరుతుందా? వాట్సాప్ లో పంపిస్తే దెబ్బకి తీరుతుందండి, పట్టుకొచ్చి ఇస్తే దెబ్బకి తీరుతుంది. కానీ అలా దప్పిక పరమాత్మ పాదములను చూడాలి అని ఆర్తి. ఈ కోరిక ఆయన చూపిస్తే తీరేదే తప్ప ఏదో మనసులో కనబడుతుంది, ఎవరోలా కనబడుతుంది, తలుచుకోండి అంటే తలుచుకుంటే తీరేది కాదు. ఆయన చూస్తేనే తీరుతుంది ప్రేమ. మనకు కూడా అదేమి లోక విపరీతమేం కాదు. మనకు కూడా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు వెళ్ళి ఒకసారి చూస్తే కానీ మనసు ఉండబట్టదండి. వాడు ఫోన్లో మాట్లాడుతున్నా, రోజు వాట్సాప్ చాట్లు జరుగుతున్నా, కంటితోటి చూస్తే కానీ తృప్తి కలగదు మనకి. ఇది లౌకిక విషయాలలో. మరి పరమాత్మ విషయంలో ప్రేమ కలిగిన మహానుభావులకు అలా చూడకపోతే తనివి తీరుతుందా? కనుక చక్షుషా కన్నాలే కండు, కంటితోటి చూచి, వీడాయితేర ఇరిక్కిరాయన దప్పికను తీర్చుకోవాలనుకుని ఉండేటటువంటి నాకు సంసారిహడికాటిల్ గొరు వ్యావృద్ధి పండిత్తరవయుమో. సంసారాల కంటే ఏదో తేడా చూపించాను కదా మీకు,
మానసికంగా దర్శించుకునేలా అంటే సరిపోతుందా? చక్షుష నేత్రములతో ఎప్పుడు దర్శించునో కదా. గురుదేశ విశేషత్తిలే పదార్థ దర్శనం పన్న పత్తాదు తప్పకు. మీ కోరిక తీరుస్తాను, 4 రోజులు ఆగండి, మీరు ఈ శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వచ్చేస్తారు. రోజు నా పాదారంగా దగ్గరే కూర్చుందరు కానీ మీరంటే అలా కుదరదు. నాకు ఇప్పుడే ఇక్కడే నీ పాదారాన్ని దర్శించాలి, అంతే తప్ప ఎక్కడో వైకుంఠానికి తీసుకెళ్ళిన తర్వాత ఇస్తానంటే కుదరదు స్వామి, ఇప్పుడే నాకు అనుగ్రహించు నువ్వు, అంతవరకు ఆగలేను. ఇప్పుడు ఈ శరీరం పడాలంటే కర్మలేవు, ప్రారంభ కర్మ ఏదో నాశనం అవ్వాలి కదండి, అది అయితే కదా వెళ్ళేది. ఆ ప్రారంభం ఉన్నంతకాలం మనం వెళ్ళిపోతామంటే వెళ్ళిపోనిస్తాడండి, ఉండాల్సిందే. కనుక నాకు ప్రారంభం అయిన తర్వాత ఎప్పుడో వైకుంఠానికి వచ్చి దర్శనం కాదు, ఇప్పుడే దర్శించుకోవాలి. దప్పిక తీవ్రత ఉంటే అలా ఉంటుందండి. 1 గంటకు 10 గంటలు ఆగంటే ఆగుతారండి. దప్పిక కలిగిన వాళ్ళు వెంటనే వాళ్ళకి మందిరం తాగితే కానీ ఉండలేరు, బ్రతకలేరు. అలాంటి ఆర్తి భగవద్ విషయంలో ఉన్నటువంటి వారు గనక ఇక్కడాలే కాణవేణం చక్షుష ఆ పదానికి సార్థం. ఇప్పుడు వైకుంఠం వెళ్ళామనుకోండి, ఈ కనులా అక్కడ పరమాత్మని చూసేవి కావుగా, ఈ శరీరమా కాదుగా. అక్కడ వెళ్ళిన వాళ్ళ దివ్య దేహముండా ప్రపన్న ప్రమేయ శేఖర పెళ్ళేలోకాచార్యుల వారి యొక్క 18 గ్రంథాలలో ప్రమేయ శేఖరం అత్యంత విపులమైన గ్రంథం ప్రమేయ శేఖరం. సంక్షిప్తంగా ఈ జీవుడు ఎలా పరమాత్మ సన్నిధానానికి వెడతాడు, వెళ్ళిన తర్వాత ఏ భోగములను పొందుతాడు, వీటినన్నిటినీ వర్ణించినటువంటిది కదా. అక్కడ దివ్య దేహముండా, దివ్య దేహం కలుగుతుంది, అక్కడ పరమాత్మ కైంకర్యం చేసుకుంటాడు. అక్కడ కైంకర్యానికి అనుగుణమైనటువంటి తిరుమేని. కానీ ఈ శరీరంతో ఇక్కడే నిన్ను దర్శించాలి అని నా కోరిక కనుక ఈ కంటితో నిన్ను చూచేలా అనుగ్రహించు. ఇక్కడాలే కాణవేణు, ఈ నేత్రంతో చూడవలేను అని పరమాత్మను ప్రార్థిస్తున్నారు ఆడవందారులు. శ్లోకం విలాస విక్రాంత పరావరాలయం నమస్యదార్తి క్షపణే కృతక్షణం ధనం మదీయం తవ పాద పంకజం కదాను సాక్షాత్కరవాణి చక్షుషా. మరొక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. మధుసూదన్ ఉన్నారా? అడుగుతారా? అది కొంచెం సౌండ్ పెట్టాలా? అడగండి. నివేదన గురుదత్త రహస్యబోధం శ్రీ శాంతలూరి కులవారతి పూర్ణచంద్రం శ్రీ శాఖమర్దన పటిష్ట కృపాసముద్రం గోపాలకృష్ణ గురువరి మహం ప్రపంచే భారద్వాజ గులాబ్ది కౌస్తమణి శ్రీ వెంకటార్యాద్వితి పాదద్వంద్వ కృపాప్త శస్త్రం వ్యాఖ్యాన వాచస్పతి గోపాలారి రఘుత్తమాజ కృపయా సమృద్ధ జ్ఞానామృతం వేదాంత ద్వయపారకం గురువరం గోపాలకృష్ణం ప్రజే. శ్రీమాన్ స్వామివారి శ్రీచరణార్జంత కాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తూ స్వామివారు అనుగ్రహిస్తూ పరభక్తి విషయాన్ని అనుగ్రహిస్తూ ఆ వ్యాఖ్యానంలోని కనైకట్యర్ అనే దగ్గర ఒక అద్భుతమైన స్వారస్యాన్ని అనుగ్రహించారు స్వామివారు. దానిని ఎవరైనా చెయ్యెత్తితే చిన్న స్వామి వారు అడుగుతారు. ఇప్పుడు 300 ఏంటంటే చెప్పండి అమ్మా. దాసోహం స్వామి
కడల్ అంటే కంకణం అని, కంకణం గల పాదములు గలగల్లాడుతున్నప్పుడు ఆ పాదాన్ని దర్శించేది ఇప్పుడు అని అవునమ్మా. దానికి రెండు అర్థాలు ఉన్నాయని అనుగ్రహించారు. ఒకటి కంకణము, పాదము. ఆ కంకణాలు కలిగిన పాదాలతో ఎప్పుడు తెలిసి అమ్మా దాసం. తర్వాత రెండవ ఇది స్వామివారు అనుగ్రహిస్తూ పరావరాలయం అనే అన్నప్పుడు దాని అర్థాన్ని ఏమని అనుగ్రహించారు? అందులో రెండు పదాలు ఉన్నాయి. ఆ పదాలకు అర్థం స్వామివారి లతా కుమార్ గారు చెప్పండి. అమ్మా అన్మ్యూట్ చేసుకోవాలి. పర అంటే దేవతలు, ఆవర అంటే మన మనుషులు. అవును, అంతేనా? పరులు అంటే దేవతలు, అవరలు అంటే మనం భూలోకంలో ఉన్న వాళ్ళని. ఇద్దరిని స్వామివారు అనుగ్రహిస్తూ త్రివిక్రమ పదానికి రెండు అర్థాలని అనుగ్రహించారు. ఇందాక అది అవ్వలేదు, నేను చెప్పనా? చెప్పండి అమ్మా, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవచ్చు. త్రివిక్రమ అంటే మూడు వేదాలను ఆక్రమించిన వాడు, అంటే వేదాలంతా నిండి ఉండేవాడు. త్రయి అంటే వేదాలు కాబట్టి ఈ వేదాలుగా ఒకటి నెంబర్ 1 అది. తర్వాత ఏంటంటే మూడు లోకాలని కొలిచిన వాడు అని. త్రీ అంటే మూడు లోకాలు కొలిచిన. అవునమ్మా, మూడు విధాల పాదక్షేపం కలిగిన వారు. తర్వాత మూడు వేదముల చేత నిండిన వాడు చెప్పబడేవాడు. తర్వాత స్వామివారు అనుగ్రహిస్తూ పరమాత్మతో మనకి స్పర్శ మూడు విధాలుగా ఉంటుందని అనుగ్రహించారమ్మా. అది ఎవరైనా చేయట్లే వచ్చిన స్వామివారు. పరమాత్మ స్పర్శ మనకి మూడు విధాలుగా ఉంటుందని అనుగ్రహించారు. వైఏ ప్రసాద్ గారు. స్వామి దాసోహర్ స్వామి, పరమాత్మ యొక్క స్పర్శ మనకు మూడు రకాలుగా ఉన్నప్పుడు ఒకటి అంతర్యామిగా మనలో ఉండేది ఒక స్పర్శ. అలాగే ఎప్పుడు సూర్య కిరణాలతో సూర్యమండలంలో ఉండే సూర్య కిరణాలతో మనం స్పర్శిస్తూ ఉంటారు. మూడేదేమో త్రివిక్రమ అవతారంలో పాదాలతో స్పర్శించారని చెప్పి మూడు విధాలుగా స్పర్శ ఉంటుందని చెప్పి. అవునండి. చివరిగా స్వామివారు అనుగ్రహిస్తూ అద్భుతంగా అక్కడ ధనం మదీయం తవ పాద పంకజం అని అనుగ్రహించినప్పుడు, ధనము పాద పంకజం అని అనుగ్రహించినప్పుడు ఒక స్వారస్యాన్ని అనుగ్రహించారు స్వామి గారు. అదే అప్పలరాజు గారు. ధనమదీయం తపాదు చెప్పేటప్పుడు స్వామివారు ధనం అంటే ఒక సాధనం, ఇతరమైన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. ఇక పాద పంకజం అంటే కమలం, ఇది సాధనం కాదు, భోగ్యం, ప్రాప్యము. స్థాపక మనిషి ధనం ప్రాపకం అని, తర్వాత పాద పంకజం అంటే ప్రాప్యం అని స్వామివారు ఆచార్య దేవి రోడ్డుకి వెళ్ళేశారు. అడియన్ దాసు మేడం మనం రేవు కలుద్దాం. అడియన్ దాసోహం స్వామి.